రాజు వెడ్స్ రాంబాయ్ అసలు మీరు కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా సక్సెస్ అంటే అది చాలా జనాల్లోకి ఎంత బాగా రీచ్ అయిందో ఆ సినిమా సక్సెస్ గురించి ఇప్పుడు అందరూ చూస్తున్నదే. సో, ఆ క్యారెక్టర్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మీరు కూడా. సరే ఎప్పుడు ఏ ఆర్టిస్టు బాగా చేసినా ఆ హ్మ్. క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. హ్మ్. ఓన్లీ డైరెక్టర్. హ్మ్. నాకు చాలా సినిమాలు పేర్లొస్తుంటాయి. కృష్ణారెడ్డి గారి సినిమాలు పేర్లొస్తుంటాయి. రాఘవేంద్ర గారి సినిమా పేరొస్తుంటుంది. కృష్ణవంశీ సినిమాలు పేరొస్తుంటాయి. హ్మ్. అయన్నీ వాళ్ళు క్రియేట్స్. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్‌ని హ్మ్. వాళ్ళకి అనుగుణంగా మనం చేయటమే. హ్మ్. ఆళ్ళ ఆర్టిస్ట్ చేయలేకపోయినప్పుడు ఆడు ఫెయిల్ అయినట్టు హ్మ్. కదా! అవును. అలా చేయటం వల్లే ఇంత జర్నీ, లాంగ్ జర్నీ ఉంది. హ్మ్. అవును. వాళ్ళ గొప్పతనమే. అలాగే హ్మ్. ఈరోజు 'రాజు వెడ్స్ రాంబాయ్' అన్నది ఓన్లీ మా బోస్ తనే. హ్మ్. 100కి 200 మార్క్స్ తనకే. బోస్‌కే వేయాలి. అవునవును. అంటే నేను నిజంగా ఇంత హిట్ అవుతుందని, ఇంత సక్సెస్ అవుతుందని, మా అందరికి ఇంత పేరొస్తుందని కల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. దీని హ్మ్. వెనకాల చాలా మంది పెద్దోళ్ళున్నారు. ఈ క్రెడిట్స్ డైరెక్టర్‌గా తనకెంత దక్కిందో మిగతా అంతా మా వేణుగోడుగోలుకి కానీ, వంశీ గారికి కానీ, బన్నీ వాసు గారికి కానీ, అలాగే ఈటీవీ నితిన్, సాయి వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి హ్మ్. ఒక్కళ్ళకి నేను కొన్ని పేర్లు మర్చిపోతాను. అవును. వాళ్ళందరూ క్షమించాలి. వాళ్ళందరికీ దక్కుతుంది. అంటే అలాగే హీరో, హీరోయిన్‌లు కూడా కొత్త వాళ్ళే. అయ్యే! ఎంత బా చేశారమ్మా అవును. వాళ్ళిద్దరూ అసలు అలా నేచురల్‌గాను. అనిపించలేదు. అవునవును. అవును. ఆ! నేను నా ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమానే. నేను ఈ సినిమా హిట్ అవ్వగానే నేను ఒక 36, 37 ఇయర్స్ వెళ్ళిపోయిన. 'కళ్ళు' అని నా ఫస్ట్ ఫిల్మ్‌లో హ్మ్. నాకు ఇలాగే పేరొచ్చింది అప్పట్లో. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఇప్పుడున్నంత బూమ్ లేదు. ఇప్పుడున్న యూట్యూబ్‌లు గాని, అవి గాని, అవును. ఇవన్నీ నెట్లు గాని, సెల్ ఫోన్‌లు గాని ఏమీ లేవు అవును. అప్పుడు. అవును. అప్పుడు ఆ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే తెలిసేది. ఇతను పలానా వాడొచ్చాడు ఇది. హ్మ్. లేకపోతే ఒక విజయవాడలో కొంతమంది తెలిసేది. సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. హ్మ్. ఈరోజు అలా కాదు. నిజం. ఈరోజు